ఒక చిన్న గ్రామంలో ఒక కుక్క ఉండేది. ఆ కుక్కకు చాలా ఆకలివేసేది. రోజు మొత్తం తిండి కోసం గ్రామమంతా తిరుగుతూ ఉండేది. కాని ఏ రోజూ కూడా దానికి సరైన ఆహారం దొరికేది కాదు. ఒకరోజు అదృష్టం కలిసొచ్చింది. ఒకచోట దానికి ఒక పెద్ద మాంసం ముక్క దొరికింది. అది చూసి కుక్క చాలా సంతోషపడింది. ఈరోజు నాకు మంచి భోజనం దొరికింది అని ఆనందంగా అనుకుంది. ఆ మాంసం ముక్కను తన నోటిలో బిగిగా పట్టుకుని ఎవరూ తీసుకోకుండా జాగ్రత్తగా తన ఇంటివైపు నడుస్తూ వెళ్ళింది. దారిలో ఎవరైనా చూస్తున్నారా అని చుట్టూ చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకు సాగింది. కొంత దూరం వెళ్ళాక దారిలో ఒక చిన్న వంతెన వచ్చింది. ఆ వంతెన కింద స్వచ్ఛమైన నీరు నెమ్మదిగా ప్రవహిస్తోంది. కుక్క వంతెన మీద నడుస్తూ ఉండగా ఆ నీటిలోకి ఒకసారి చూసింది. అప్పుడు నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. కాని ఆ కుక్కకి అది ఇంకో కుక్కలా అనిపించింది. ఆ ఇంకో కుక్క నోటిలో కూడా ఒక పెద్ద మాంసం ముక్క ఉందని అది భావించింది. అది చూసిన కుక్క మనసులో ఆశ పెరిగింది. ఆ కుక్క దగ్గర ఉన్న మాంసం ముక్క కూడా నాకు దొరికితే ఎంత బాగుంటుంది, నేను రెండూ తినగలను అని లోలోపల అనుకుంది. ఆ ఆశతో ఆ మరో కుక్కపై మొరగడానికి నోరు తెరిచింది. కాని నోరు తెరిచిన వెంటనే తన నోటిలో ఉన్న మాంసం ముక్క జారి నీటిలో పడిపోయింది. అది చూసి కుక్క ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే నీటిలో చూసింది. కాని అక్కడి ఇంకో కుక్క లేదు. అప్పుడే దానికి నిజం అర్థమైంది. అది చూసింది తన ప్రతిబింబమే అని. తన దగ్గర ఉన్న మాంసం ముక్క కూడా పోయిందని తెలుసుకుని ఆ కుక్క చాలా బాధపడింది. ఆకలిగా నిరాశగా అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఆ రోజునుంచి ఆ కుక్క ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. ఎప్పుడూ ఆశపడకూడదని, మన దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండాలని. నీతి: అత్యాశ వల్ల మన దగ్గర ఉన్నదాన్ని కూడా కోల్పోతాం. Please like my channel, share it with your friends, subscribe for more fun.